హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఎదుటి వాళ్ళ ఈగోను సాటిస్ఫై చేసేందుకు నిన్ను నీవు కోల్పోకు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మనమంతా మంచి వాళ్ళమే అవ్వాలని ప్రయత్నించే ప్రయత్నంలో ఎదుటి వాళ్ళ ఈగోని సంతోషపెట్టి మన మనస్సును మాత్రం బాధ పెట్టేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి, మరికొన్నిసార్లు వాళ్ళ మనసు నొచ్చుకోకుండా ఉండడానికి, మరికొన్నిసార్లు మన బంధాలను కాపాడుకోవాలనే భయంతో మనకు నచ్చనిది, మన మనసుకు సరి అయినది కానిది కూడా సరే పర్వాలేదు అని మనమే మనల్ని చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు. అదేమిటంటే ఎదుటి వాళ్ళ ఈగో కోసం తల వంచే వాళ్లను వాళ్ళు ఎప్పుడూ విలువైన వాళ్ళుగా చూడరు. మొదటిసారి నువ్వు తల వంచితే అది సర్దుకుపోవడమే, రెండవసారి అది నీ మంచితనం అనుకుంటారు, మూడవసారి అది వారి హక్కు అయిపోతుంది, నాలుగవసారి నువ్వు తల వంచాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీ తలను వంచేస్తారు. అలా అంచనాలు పెట్టుకునే వాళ్ళ ఈగో ఎప్పటికీ నిండదు. ఎందుకంటే వాళ్ళ అహంకారం నీ నిస్వార్థత మీదే నిలబడి ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడితే గొడవ పెరుగుతుందనిపిస్తుంది, బంధం దెబ్బతింటుంది అని మనం మౌనంగా ఉంటాం. కానీ వాళ్ళు దానిని ఎలా తీసుకుంటారో తెలుసా? ఈ మనిషి ఎదురు చెప్పడు, నేను చెప్పిందే కరెక్ట్ అని. మౌనం మన బలం, కానీ ఈగో ఉన్న వాళ్ళ ముందు అది దుర్బలతగా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ ఈగోను సాటిస్ఫై చేసేందుకు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ను తక్కువ చేసుకోవద్దు. మన సంబంధాలు ఎంతో విలువైనవి, అవును, మన బంధాలను కాపాడుకోవాలి. కానీ మన స్వాభిమానాన్ని పణంగా పెట్టి బంధాలను కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఎదుటివాడే కరెక్ట్, ఎప్పుడూ మనమే తప్పు అన్న భావన నిజం కాదు. అది వాళ్ళ ఈగోను ఇంకొంచెం పెంచుతుంది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీ ప్రాణం తర్వాత నీవు కాపాడుకోవాల్సిన అత్యంత విలువైన గుణం అది. ఒకసారి నీ మనసు నువ్వే బాధ పెట్టుకొని ఎదుటి వాళ్లకు నవ్వులు ఇచ్చావనుకో, రెండవసారి కూడా అదే ఆశిస్తారు, రెండవసారి కూడా చేస్తావు. కానీ మూడవసారి నుంచి నీ మనసు నిన్నే ప్రశ్నిస్తుంది, ఇవాళ ఎదుటి వారి కోసం నేనేం కోల్పోవాలి అని నీ మనసు ఏదో ఒకరోజు నిన్నే ప్రశ్నిస్తుంది. జీవితం చివరిలో చూస్తే మనల్ని మనం కోల్పోయి వాళ్ళు మాత్రం మనల్ని ఒక్కసారైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం మనసును మరింత నొప్పిస్తుంది. గౌరవం అంటే గొప్ప మాటలు కాదు, మనసు నొప్పించకుండా ఉండటమే గౌరవం. మాటలోని కోపాన్ని తగ్గించడం గౌరవం, మన మనస్సును అర్థం చేసుకోవడం గౌరవం. అది లేకపోతే వ్యక్తుల ఈగో కోసం మనమే మనల్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. మన విలువలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే తగ్గించుకొని మన విలువలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వారితో దూరంగా ఉండండి, కానీ మనసులో ద్వేషం పెట్టుకోకండి. అటువంటి వాళ్ళకన్నా మిమ్మల్ని మీరే విలువ ఇచ్చుకోండి. ఇగో మనిషిని గెలిపించవచ్చు, కానీ సంబంధాలు మాత్రం ఓడిపోతాయి. అహంకారం ఉన్నవాళ్ళు నేనే కరెక్ట్ అనుకుంటూ గెలుస్తూ ఉంటారు, కానీ గెలుస్తున్నది వాళ్ళ కోపమే, ఓడిపోతామన్న వాళ్ళ హృదయం మరియు వాళ్ళ బంధాలు. నీ విలువ నీకే తెలిసి ఉండాలి. ఎదుటి వాళ్ళు గుర్తించకపోయినా నీ విలువ తగ్గదు. నిన్ను నువ్వు గౌరవించుకున్న క్షణం నుంచే ప్రపంచం కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది. నీ మనసు, నీ ఆలోచనలు, నీ నిశ్శబ్దం ఇవి ఎవరి ఈగో కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నీవు కోల్పోయాక ఉన్న బంధము ఎవరికీ ఉపయోగం ఉండదు. జీవితం చాలా పెద్ద పాఠశాల. పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల్లో మనం పాస్ అవ్వకపోయినా జీవితం నేర్పే పాఠాల్లో మాత్రం ప్రతిరోజు పరీక్ష ఉంటుంది. మరియు ఆ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చేవాళ్ళు చాలాసార్లు ఎదుటి వాళ్ళ కోసం తల వంచిన వాళ్ళే. తల వంచడం తప్పు కాదు, కానీ తల వంచాల్సిన చోట తల వంచాలి. గౌరవం కోసం తల వంచడం మంచిది, కానీ ఎవరి ఈగో పూర్తి చేయడానికి తల వంచితే మన విలువలు మన చేత్తోనే మనం పడేస్తున్నట్టే. మనిషి మనసు చాలా సున్నితమైంది. ఎవరైనా మనపై తప్పు చేసినా, ఎవరైనా మనకు బాధ కలిగించే మాటలు చెప్పినా మనం ఒకటి మాత్రమే ఆలోచిస్తాం, ఇప్పుడు నేను ఎదురు మాట్లాడితే గొడవ పెరుగుతుంది అని, మనసు బాధపడుతుంది, బంధం దెబ్బతింటుంది అని.
ఆ ఆలోచన మన హృదయానికి మంచిదేననిపిస్తుంది. కానీ అదే మంచితనాన్ని ఎదుటివారిలో చాలామంది మన బలహీనతగా మార్చేస్తారు. మొదటిసారి నువ్వు తల వంచినప్పుడు వాళ్ళు పర్వాలేదు, ఈసారి తల వంచాడు అని అనుకుంటారు. రెండవసారి అతను ఇలాగే సర్దుకుపోతాడులే అనుకుంటారు. నాలుగవసారి మీ నుంచి అదే ఆశిస్తారు, అతడే తగ్గి ఉండాలి అని అంటారు. మీరు తల వంచడం అది వారి హక్కుగా వాళ్ళు భావిస్తారు. మనలో చాలామంది భార్య, భర్త అనే బాధ్యతలతో పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, బయట బంధువుల కోసం, పనిచేసే చోట్ల అధికారుల కోసం, కుటుంబం శాంతిగా ఉండాలని కోరుకుంటూ తల వంచుతూ మౌనంగా ఉంటారు. మనసులో బాధను దాచుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళ ఇగోకి మనం ఎప్పుడూ తల వంచుతూ ఉంటే మన మనసు, మన వ్యక్తిత్వం, మన గౌరవం చివరికి మరుగున పడిపోతాయి. ఒకవేళ నువ్వు పెద్ద మనస్సుతో సైలెంట్గా ఉన్నావనుకో, అది వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకోవడం తప్పు. వాళ్ళు అలా ఆలోచించరు. వాళ్లకు అనిపించేది ఒక్కటే, అతనికి మాట్లాడే ధైర్యమే లేదు, అతను ఏం చెయ్యలేడు అని. నీ మౌనం నీ పరిపక్వతను చూపిస్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో నీ మౌనం వారి గెలుపు అయిపోతుంది. బంధాలను కాపాడుకోవాలి అని అనుకునే వాళ్ళే ఓడిపోతారు. ఇది జీవితం యొక్క కఠినమైన సత్యం. బంధం కాపాడుకోవాలని మనం ప్రయత్నిస్తాం. అందుకే మనమేం మాట్లాడకుండా మనసులో మాటల్ని దాచుకుని చిన్న చిన్న తప్పుల్ని కూడా సరే పర్వాలేదు మనవాళ్లే కదా అని వదిలేస్తూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళు గెలవాలని మాత్రమే చూస్తే అవి వారి ఇగో విజయాలే, సంబంధాలకు విజయాలు కావు. వాళ్ళు మనల్ని గెలిచేందుకు కాదు, మన మీద గెలవడానికి మాత్రమే మాట్లాడతారు. కొన్నిసార్లు మనసుకు అనిపిస్తుంది, నేను తప్పు చేసినా క్షమాపణ చెబుతాను, నేను తప్పు చేయకపోయినా క్షమాపణ చెబుతాను, అంతేగాని గొడవలు వద్దు అని. కానీ ఇది కూడా ఇగో ఉన్న వాళ్లను మరింత అహంకారిగా మార్చేస్తుంది. మనిషి తన స్వీయ గౌరవాన్ని కోల్పోతే ఎన్ని బంధాలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా జీవితంలో ఆనందం ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది గట్టిగా మాట్లాడడం కాదు, మాట్లాడి గెలవడం కాదు, ఎవరిని అవమానించడం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నిన్ను నీవు ఎంత విలువగా చూసుకుంటున్నావో అనే ప్రశ్నకు సమాధానం. నీ స్వాభిమానం కోసం నువ్వు నిలబడాలి. ఎందుకంటే ఆ స్థానంలో నిలబెట్టుకునేది ఇంకెవరూ కాదు, నీకు నువ్వే నిలబెట్టుకోవాలి. మనం మౌనంగా ఉండి ఎదుటి వాళ్ళ ఈగోను నింపుతూ ఉంటే మనలోని విలువలు, మన ప్రత్యేకత, మన సత్యం రోజు రోజుకు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ ఈగో కోసం మనల్ని మనం మార్చుకుంటే మనలోని వ్యక్తిత్వం అనేది కోల్పోతాం. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, మనలోని ప్రత్యేకతలు ఏమిటి అనేవే మర్చిపోతాం. కానీ ఎదుటి వాళ్ళ ఈగో పూర్తి చేయడానికి నువ్వే నీలోని కొన్ని నిజాలను మార్చుకుంటే నువ్వు చివరికి నీకు నీవే తెలియని వ్యక్తివైపోతావు. ఈరోజు ఒక చిన్న కాంప్రమైజ్, రేపు ఇంకో చిన్న కాంప్రమైజ్, ఎప్పటికీ చేయలేనివి కూడా చివరికి అలవాటైపోతాయి. కానీ ఆ అలవాటు నీ హృదయానికి మాత్రం భారమే. నీ విలువ, నీ మాట, నీ భావన చిన్నవి కావు. ఎదుటివాళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల మన మాటలు చిన్నవవుతాయి. మన భావాలు ఎవరూ వినకపోవడం వల్ల అవి అర్థం లేనివి కావు. మన సైలెన్స్ని ఎవరూ గుర్తించకపోయినా దాని విలువ తగ్గదు. కొన్నిసార్లు మనమే మనకు చెప్పుకోవాలి, నాకు నేను విలువ ఇస్తేనే ప్రపంచం కూడా నాకు విలువ ఇస్తుంది అని. బంధాలు అనేవి ఇగోల వల్ల కాదు, ప్రేమ వల్ల నిలుస్తాయి. మనిషిని దగ్గర చేస్తుంది ఏమిటి అంటే అహంకారమా? కాదు, ప్రేమ, గౌరవం, అర్థం చేసుకోవడం, వినడం. ఇగో ఉన్న చోట బంధం ఉంటే అది అసలు బంధమే కాదు, అది ఒక బలవంతపు సంబంధం. ప్రేమ, గౌరవంతో నడిచే బంధం మాత్రమే జీవితాంతం నిలుస్తుంది. నిన్ను నువ్వు కోల్పోతే బంధాలు నిలిచినట్టు కనిపించినా మనస్సు మాత్రం ఖాళీ అవుతుంది. బయటికి చూస్తే బంధం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల మనసు మాత్రం అలసిపోయి ఉంటుంది. మన విలువలు తగ్గిపోయినట్లు ఉంటుంది, మనం మనల్నే కోల్పోయినట్టుగా ఉంటుంది. మనం మళ్ళీ మామూలు అవడం చాలా కష్టమైన పని. మనసుకు నొప్పి వచ్చినప్పుడు గాయం కనిపించదు, కానీ ఆ మచ్చ చాలా కాలం ఉంటుంది. దూరం కావడం కూడా ఒక గౌరవమే. ఎదుటి వాళ్ళతో గొడవ పడడం కాదు గౌరవం అంటే. మనకు గౌరవం ఇవ్వని చోట దూరంగా నిలబడడం కూడా గౌరవమే. దూరం ద్వారా మన విలువ వాళ్లకు తెలుస్తుంది.
వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే మళ్ళీ మనకు దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోకపోతే అదే సమాధానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళతో ఉన్న సంబంధాలను నీవు ఎప్పుడూ కోల్పోకు. ఇది నీ బలహీనత కాదు. ఎందుకంటే మన ఆత్మగౌరవం, మన మనసు, మన సత్యం ఎవరు అర్థం చేసుకుంటారో అక్కడే మనం నిజమైన వ్యక్తులుగా నిలుస్తాం. ఈ ప్రపంచంలో నీ విలువను ఎవరూ గుర్తించకపోయినా నువ్వు మాత్రం నిన్ను నీవు కోల్పోకు. ఎదుటి వాళ్ళ ఈగోను సాటిస్ఫై చేయడానికి నువ్వు తల వంచవచ్చు, కానీ నీ రెస్పెక్ట్ ముందు ఎవరూ ఎక్కువ కాదు. అహంకారం కోసం నిన్ను మార్చుకున్న వాళ్ళు సంతోషపడవచ్చు, కానీ నీవు మాత్రం నిన్ను కోల్పోకు. అందుకే ఎవరినో కాపాడాలి అని అనుకుంటూ నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. ఈగో ఎప్పటికీ తగ్గదు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగితే జీవితం మొత్తం మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.